తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామల శ్యామలరావు గారు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానమైనది ఏంటంటే, సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిధులు అంతా కూడా ఖర్చు అక్కడ ఉన్నటువంటి పాలక మండలి డెసిషన్ మీదనే ఆధారపడి ఉంటుంది. పాలక మండలి నిర్ణయం తీసుకుంటే అధికారులు అమలు చేసేస్తారు. ఇది ఎంతైనా సరే ఎన్ని వందల కోట్లైనా, ఎన్ని వేల కోట్లైనా. అయితే ఈ తీర్మానాలు అవసరమైనవి మాత్రమే అప్లోడ్ చేసి జనానికి అవసరం లేనటువంటి దండానికి లేదు, అన్నీ అవసరమే. కానీ జనానికి చెప్పకూడదన్నటువంటివి దాచేస్తారు అన్నటువంటి ఒక ప్రచారం తెర మీద ఉంది. ఎందుకు అంటే అది 2023 ఆగస్టు 7వ తేదీ నుంచి 2024 మార్చి 11 వరకు 8 పాలక మండలి తీర్మానాలు ప్రవేశపెట్టారు. 2023 ఆగస్టు, 2024 మార్చి, అంటే ఆగస్టు నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, అంటే 7 నెలల్లో 8 పాలక మండలి తీర్మానాలు ఉంటే టీటీడీ వెబ్సైట్లో అవి పెట్టలేదు. ఇప్పుడు అవి పెట్టమని చెప్పేసి ఈవో ఆదేశించారు. ఇవి పారదర్శకంగా ఉండాలన్నారు. చాలా మంచిది. ఇప్పుడు అసలు జనానికి తెలియకుండా ఏం మతలబు చేశారనేది బయటపడుతుంది.